అంగరంగ వైభవంగా అమ్మా నాన్నలు పెళ్ళేంటి, పిల్లలు చేయడం ఏమిటి అని ఆశ్చర్యపోతున్నారా? ఇది నిజంగా నిజం. వివరాల్లోకి వెళ్తే అనకాపల్లి జిల్లా యాదవ్ సంక్షేమ సంఘం అధ్యక్షులు, ప్రముఖ పారిశ్రామికవేత్త భరణికానా సాయినాథరావు మంగవేణి దంపతులకు 50వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా గోల్డెన్ జూబ్లీ వివాహ వేడుకలను వారి 4 పిల్లలు ఆదివారం ఇక్కడి జిఎస్ కన్వెన్షన్ హాల్లో అంగరంగ వైభవంగా నిర్వహించారు. అందరికీ లభించని అరుదైన ఈ వేడుకకు తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు, పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు, ఆయన సోదరుడు పంచకర్ల వెంకటేశ్వరరావు, బలిరెడ్డి అప్పారావు, మాజీ ఎమ్మెల్యేలు గండి బాబ్జీ, బండారు సత్యనారాయణ మూర్తి, గ్రేటర్ విశాఖ కార్పొరేషన్ పాలకవర్గం, ప్రతిపక్ష నేత పీల శ్రీనివాసరావు, ఎంతలి వెంకటరమణ, ఎర్నే బాబులతో పాటు తెలుగుదేశం జనసేన పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఓకే, థ్యాంక్ యూ. అక్షరాలు పెట్టారా? కంగ్రాచులేషన్ సార్. ఫోన్లో కూడా దొరకట్లేదు. నమస్కారాలు. ఇప్పుడు మీరు రేపు 9వ తారీఖుని అతి కొద్ది మందికి దొరికే గౌరవం నాకు మా పిల్లల ద్వారా రేపు 9వ తారీఖుని అమ్మా నాన్నలకి మళ్ళీ పెళ్ళి అనే కార్యక్రమాన్ని చేయాలని తలపెట్టారు. పిల్లలు ఎప్పుడు కూడా తండ్రి సంపాదించిన ఆస్తిని పంచుకోవడానికి, తండ్రిని ఎంత సంపాదించినా ఇంకా సంపాదించలేదని పీకుతున్న ఈ రోజుల్లో మా అదృష్టం కొద్ది మా పిల్లలు వాళ్ళకి ఎంతున్నా మాకెంతున్నా మళ్ళీ మా అమ్మా నాన్నలకి పెళ్లి చేయాలని కోరుకుతూ వాళ్ళు ఈ కార్యక్రమాన్ని తలపెట్టారు. ఈ అదృష్టం అందరికీ రాదు. ఇంకేతంటే నాకు అదృష్టం రాదు. ఎర్లీగా మ్యారేజ్ అవ్వడం, ప్లస్ 50 సంవత్సరాలు పెళ్ళి, 50 సంవత్సరాలు 70 సంవత్సరాలకు వచ్చింది. చాలామంది పెళ్ళి లేటుగా అయితే అయ్యో 30, 50, 80 అయితే ఈ పెళ్ళి 50వ పెళ్లి రోజుకి వ్యాపారాలు చేస్తూ ఈరోజు ఈ స్టేజ్కి వచ్చానంటే నేను చిన్నప్పుడు 18 ఏళ్ళ నుంచే పల్లెటూరులోకి వెళ్ళి పాలుకొని డైరీకి ఇచ్చేవాడిని. అలాగే పొగాకుని క్యూర్ చేసి అది కూడా సైకిల్ మీద తీసుకెళ్ళి ఊరు తిప్పి నేను అమ్మేవాడిని. అది కాకుండా తర్వాత మా తండ్రి గారైన నూకరాజు గారు, మా అమ్మగారైన రామారావు గారు ఇద్దరూ కలిపి కోళ్ళ ఫారాన్ని స్థాపించారు. ఆ స్థాపించిన దాన్ని నేను కొనసాగిస్తూ దాన్ని దినదినాభివృద్ధి చెందుతూ అదే వృత్తిని
మా తండ్రి గారు చేశారు, నేను చేశాను. అలాగే నేను చేసే వృత్తిని మా పిల్లలు వదిలేయకుండా దాన్ని ముందుకి సాగిస్తున్నారు. ఇవన్నీ జరుగుతున్న తరుణంలో 2013-14 విద్యుత్ తుఫాన్లో నేను సంపాదించిన ఆస్తి మొత్తం సొంతలో లేక ఉంటారు. కానీ నాకు ఆ అదృష్టం భగవంతుడు ఇచ్చాడు కాబట్టి ఈరోజు గోల్డెన్ జూబ్లీ చేసుకోవడానికి నేను ఎంతో సంతోషిస్తున్నాను.